అమ్మా రామా అమ్మా పరశురామా అమ్మా సదేళ్ల కాలం చల్లగా వర్తిలి మా రాజు పట్టంలో నిన్ను నూరేళ్ళు జీవించుకుమారా రామా మా రాజు పట్టం లోపల కన్న తల్లి దళసేవకం కోసం చేరవచ్చి అమ్మా అమ్మా అని చెప్పి ఈ మావురాజు పట్టం లోపల రామా రామయ్య రామయ్య భార్గవ సకల శాస్త్ర విద్యాపురాణం నేర్చుకుంటారని చెప్పి రాను ఒక్క గడియా పోరు ఒక్క గడియ సకల శాస్త్ర విద్యాపురాణం ఆటల పాటలు ఆడ ఒక్క గడియాలి బాటలు పట్టుకొని పోయి వెళ్ళినాడు ఈ కన్న తల్లి పునర్దర్శ భాగం కోసమై చేరవచ్చి రూపగల్ల నీ ముఖంబు రూపు చిన్నవైంది చిన్నారి అమ్మకంబు చిన్నవై వచ్చినటువంటి కారణంలో రామా నీ మనములో ఏమైనా కోరికలు ఏమైనా చిత్రమున్నా ఈ కన్నుతలతో చెప్పినా నీకు నెరవేర్చుదురా కుమారా పరశురామా తల్లి ఏమి కామాదా ఏమని తప్పదునమ్మా ఎడదోతాయే తల్లి ఆడిన బంగారు బంగారు మంగళమమ్మో చెప్పండి నేను తోటి బారాల తోటి అడలాడబోతే తండ్రి దచ్చినంటే పుట్టినాడా నన్ను ఎలాగన్నా తల్లి రేణుకా మాత చెప్పు తల్లి కుమారా రామా పరశురామా కొడుకరా ఒకడు కావాల పరశురామయ్య ముక్కు పచ్చలారు మురుకు బాలవై 12 ఏళ్ళది బాల పరశురామయ్య నీవు ఆటలు ఆడవలసి కలుగుతున్నదంటే
మీ తాత కౌతున్నాడు బంగారు బొంగరం వెండిది ములికి పౌరీదాలు చేకొని వారు ఒక్క గడిగా ఒక్క గడి ఆటలాడ ఒక్క గడి అని చెప్పి వారితో మంచిగా పెట్టుకొని వచ్చా చెప్పి అంటున్నావు కుమారా చెప్పదారు ఒక్క మాట నువ్వు చెవులందు పెట్టు రామా పరశురామా మేము చూస్తామా ముక్కు పచ్చల రాని మురుకు మారడము రామా ముక్కు పచ్చల రాని మురుకు మారడము 12 ఏళ్ళది బాల పరశురామయ్య ఎవరో ఏదంటే వారి మాటలు పట్టుకొని పాడుకొని అవునంటే కాదంటున్నావు కాదంటే ఎవరంటున్నావు రామా భార్గవ ఒకరనున్నా మాటలు ముమ్మాడికి ఈ కన్నతలతో వాదోపవాదము ఎప్పుడు పనికిరాదు లోపల కాకులు వారి మాటలు పట్టుకుని వచ్చి ఈ కన్నతల్లి జాడ కోసం నాకు తగుమంచాలు ఇచ్చాను బాబెడు కాదు వద్దు కొడుక వద్దురా వాళ్ళన్న మాటలు పాటించబోకురా ఈ కన్న తల్లి మాట పెద్దల మాట పెరగడం సొంతగా భావించుకో నేను భార్గవ పరశురామ కొడుకరారా ఒక్కడు కావాలి పరశురామయ్య ఎన్ని విధములు చెప్పినా ఈ కన్న తల్లి మాట వినకుండా ఆటలలో తొలమచ్చారు వచ్చిందని చెప్పి ఎవరో ఏదంటే వారి మాటలు పట్టుకొని వచ్చి అవునంటే కాదంటున్నావు కాదంటే ఎవరంటున్నావు అవునంటే కాదంటున్నావు కాదంటే ఎవరంటున్నావు రామా జిజ్జు వద్దు ఏమిటి పంతొమ్మిది వద్దు ఓపిక ఏ ఓరుగల్లు పట్టణముగా భావించుకో ఓపిక ఏ ఓరుగల్లు పట్టణముగా భావించుకొని మన పూర్వ పెద్దలు చెప్పినటువంటి మాటగా భావించుకొని ఈ కన్న తన్ని ఆజ్ఞ మీరకుండా అది లోపల ఉన్నట్టయితే తప్పకుండా నీవన్నటువంటి మాటకు బదులు నీకు దొరుకుతుంది రామా భార్గవ చిన్ని తానయ్య వినుడా మాట రామా చిన్ని తానయ్య వినుడా మాట కుమారా రామ పరశురామ కొడుకరారా ఒక్కడు కావాల పరశురామయ్య ఎంత మాట ఎంత దుడుకుతనము ఎన్నో తొందరపాటు ఎవరో ఏదో అంటే
వారి మాటలు పట్టుకొని వచ్చి రామా అమ్మా జిద్దు ఎప్పుడు పనికిరాదు, ఆహా తొందరపాటు ఎప్పుడు పనికిరాదు. ఆ శాతమే మహాభూషణముగా భావించుకొని పెద్దల మాట పెద్దల సత్తిగా భావించుకొని ఈ కన్న తల్లి మాట అడుగున్నా ఎంత మాట తల్లి ఇది ఏమమ్మ తల్లి ఎల్లమ్మ ఆహా ఏమమ్మ తల్లి ఎల్లమ్మ తండ్రి తడలేను కమ్మా అమ్మ ఏమమ్మ తల్లి ఎల్లమ్మ అమ్మా ఏమమ్మ తల్లి ఎల్లమ్మ హై సత్యవతి తల్లి ఆహా సత్యవతి తల్లి అమ్మా ఏమమ్మ తల్లి ఎల్లమ్మ తండ్రి జాడ జరపవరేను కమ్మా అమ్మా ఏమమ్మ తల్లి ఎల్లమ్మ తండ్రి జాడ జరపవరేను కమ్మా ఏమమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి వెనకాల నా చెరుకుడు మాత్రం ఉన్నాడా లేడా తల్లి సచ్చిండా బతికిండా ఉంటే మాత్రం నా జనకుడు ఏ వాడు తల్లి రేణుక మాత దొరమండి మారాడే నీవు నాతో దూరం ఉండి మాట్లాడవా నా తెలుగుని జాడ చెప్పేదాకా నిన్ను వదల తల్లి జిద్దు ఎప్పుడు పనికిరాదు. కాబట్టి ఇకనైనా ఈ కన్న తల్లి మాట వింటే అర్థాన్ని శుభమే జరుగుతాక సమయమాసన్నమైనప్పుడు నేను నిన్ను ఎలా కన్నాను నీవు నాకు ఎలా పుట్టమని చెప్పి తప్పకుండా చెప్తాను కానీ పంతం వద్దు కూడా కాపరిస్తున్నానా తల్లి వెనక మాత ఎన్ని మాయ మాటలు చెప్పినా నీ మాటలు నేను నమ్మే వాడదు కాదు తల్లి వెనక మాత భయమేలా జన్మించినప్పుడు ఈ రాముడుండగా ఈ కన్న కొడుకు పరశుడు రాముడుండగా నీవు ఎవరికి భయపడుతున్నావు తల్లి ఎందుకు భయపడుతున్నావే నా చిరకుని జాడా చెప్పు తల్లి అమ్మా నడగన్నా తల్లి మానికి వెళ్ళి నా తండ్రిని తీసుకువస్తా తల్లి కుమారా రామ పరశురామ కొడుకరా రామ కొడుక పరశురామయ్య
అలా నాడు ఈ కన్న తల్లి ఎదురు చెప్పి ఆవిడకు నాటల కంట పోయి బట్టలు పట్టిపోయిన కుమారా ఆ బంధవెల్లి పట్టణంలో మనకు సిద్ధమా రాజువారి తరగతులకు కుమార కొన్ని వాటలాడి పాటవాడి మంచాలు పెట్టుకొని వచ్చారని చెప్పి అంటున్నావు చెప్తున్నారు ఒక్క మాట నువ్వు చెప్పనందు పెట్టు కుమారా బాలు ఆ పరశురామ బంధవెల్లి పట్టణంలో మన గల్ల సిద్ధమహారాజు భార్య ఆ సిద్ధమహారాజు భార్య ఎవరో కాదు రామ భార్గవ పరశురామ మూతోడు పుట్టింది ముచ్చ పుత్రదేవులమ్మ పుట్టింది పౌరం పుత్రదేవులమ్మ మన ఇంటి ఆడు వెళ్ళరా మన ఇంటి ఆడు